మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నాకు అలవాటు ఎక్కడైనా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ముందు ఫోటో జరుపుకోండి, గ్యాప్ రావాలి. ఒక్కంతకన్నా మీరు అందరూ వెనక్కి వస్తే మేము కూడా పోతాం, ఫోటో వస్తుంది అక్కడ ఎప్పుడు దిగిపోయింది జావు బ్రో నడుస్తూ 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 ఎండ వస్తుంది. పార్టీ కార్యక్రమాన్ని ఆందోళన ఉంటారు. సుబ్బారెడ్డి గారు, ఆయనకి 73 సంవత్సరాల వయసు. ఈరోజు పార్టీలకు కొనసాగుతూ స్వతంత్రంగా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏం చేశాడు సార్? అబ్బో తెలుగుదేశం 83వ సంవత్సరం పార్టీ మారకుండా పార్టీ విధేయతగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గారిని సుబ్బారెడ్డి గారు వారిని కూడా వేదిక రావాల్సిందిగా వీరిద్దరూ కూడా మన పార్టీ సిద్ధాంతం మేరకు పార్టీ 40 ఈ యొక్క వేదిక మీదకు పిలిపించి మన యొక్క ప్రియతమ నేత, మన యొక్క ఎమ్మెల్యే గారు మన కోవూరు నియోజకవర్గం చేస్తున్నటువంటి అదృష్టం మేడం గారితో కలిసి మాట్లాడాలనుకున్నాం. కానీ అటువంటి అవకాశం ఈనాడు ఆమె గారి స్వర్ణ హస్తాలతో నన్ను సన్మానించడము, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని నేను ఒక తెలుగుదేశ 43వ అని మన అన్న సంతోషపడుతున్నాడు. అక్క ఆశీర్వాదంతో ఈనాడు ఈ కోవూరు తెలుగు అనే పదాన్ని ఎంతో కమ్మంగా పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్భించి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దినం అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అది నందమూరి తారక రామారావు గారి వల్ల, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో నిర్వహిస్తూ ఇది వరకు 2020కి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ ని సైదరాబాద్ సిటీగా మార్చారో, ఇప్పుడు మళ్ళీ ఆయన 42 విజన్ 42 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు 2042 అని చెప్పి. అదేవిధంగా ఈ ఇద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న మన యువ నాయకులు లోకేష్ బాబు గురించి మీకు అందరికీ నేను చెప్పబడలేదు. ఎందుకంటే యువ బలంతో పాదయాత్ర చేసి ఈరోజు అందరూ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మనం అధికారంలోకి వచ్చామో అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం నాయకుడికి న్యాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల్ని మర్చిపోలేదు అని మనం అనుకోవడానికి ఈరోజు పార్టీ మనం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఈ 9 నెలల్లో మొట్టమొదటిగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ప్రజల ఆరోగ్యం గురించి. ఆ ప్రజల ఆరోగ్యాల గురించి మానవతా దృక్పథంతో ఈ రోజుకి నేనే సుమారు 2 కోట్లు సిఎంఆర్ నిధులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడమైంది. ఎవరు ఎంతమంది అయినా ఎంత పెద్ద నాయకులు మనం లోకల్గా ఉన్నా, ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఇంతమందిని మనం ఆదుకోగలమా? వెంటనే మనం ఎప్పుడైతే లెటర్ పంపిస్తున్నామో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇమీడియట్ గా ఎంతో మందికి అత్యవసరమైతే 24 గంటల్లో కూడా రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఏ నాయకుడైతే తన పార్టీని గెలిపించి జెండాని భుజాన వేసుకుని తిరిగిన కార్యకర్త గురించి, బాగోగుల గురించి ఆలోచిస్తాడో ఆ నాయకుడిని ఏ రోజుకి కూడా ఆ కార్యకర్త కానీ ఆ జనం కానీ గుండెల్లో గుడి కట్టుకొని ఆరాధిస్తారు, పూజిస్తారు. ఒకవేళ ఈ రోజు కాకపోవచ్చు, ఒక రోజు తప్పిదం అవ్వచ్చు, ఎందుకంటే ఇవన్నీ ఎలక్షన్ లో సహజం. కానీ ఎప్పుడు కూడా ఆ కార్యకర్తలు ఆ నాయకుల్ని మర్చిపోరు. ఆ మాదిరే ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత అత్యంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరూ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఏ కార్యకర్త కష్టమో ఒమ్ము కాదు అని మీకు మాటిస్తున్నాను. మీలో అపోహలు వద్దు. కొత్త పాత అందరూ కలిసి పనిచేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. జరిగితే నేను ఒప్పుకోను. మీ వెంటుండి ఎంత దాకైనా కూడా వెళ్ళి మీకు న్యాయం చేస్తానని చెప్పి మరోసారి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి నేను మాటిస్తున్నాను. ఏ రోజు కూడా మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా నా దగ్గర రండి. మేబీ ఆ సమస్య మీకు 1 వారంలో పరిష్కారం కాకపోవచ్చు, 2 వారాల్లో కాకపోవచ్చు, కానీ సమస్యనైతే తప్పకుండా పరిష్కరిస్తానని మీకు అందరికీ నేను మాట్లాడుతున్నాను. మేము అన్న స్వర్గీయ రామారావు గారు ఏ విధంగా అయితే సేవ చేయడానికి ప్రజల్లో వచ్చి మనకి ఎప్పుడూ తెలియనటువంటి 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి,
ఆయననే